హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ AVSR Vlogs 149. అందరూ ఎలా ఉన్నారండి? మేము బాగున్నాం, మీరు బాగున్నారని అనుకుంటున్నారు. ఓకే ఫ్రెండ్స్, ఈరోజు అయితే నేను మష్రూమ్తో దమ్ బిర్యానీ చేస్తున్నాను. చూడండి, ఆల్రెడీ మా అబ్బాయి కట్ చేశాడు. ఇంకా సండే కదా, సో అందుకోసం అనేసి ఇప్పుడు కార్తీక మాసం కాబట్టి ఇంకా నాన్ వెజ్ తినట్లేదు, అందుకోసం అనేసి ఇంకా మష్రూమ్ చేద్దాం అనేసి ఇంకా మష్రూమ్ అయితే కట్ చేశాడు కొంచెం. అయితే ఇంకా వీడియో తీయమని చెప్పేదానికి అందులోపల వీడియో తీస్తున్నాడు చిన్న అబ్బాయి అయితే. మష్రూమ్ అయితే వెజ్జా నాన్ వెజ్జో నాకైతే తెలియదు, బట్ నేనైతే వెజ్ అనుకుంటున్నాను. మీకు ఎవరికైనా తెలిసినట్లయితే నాకు కామెంట్ చేయండి. ఇంకా ఈరోజు అయితే మష్రూమ్ దమ్ బిర్యానీ చేయబోతున్నాను. సో దానికోసం అనేసి ఆల్రెడీ నేనైతే ఇంకా టమోటో, పచ్చిమిర్చి, ఆనియన్, కరివేపాకు, కొత్తిమీర, ఒక లెమన్, కరివేపాకు అయితే నేను మొత్తం అరేంజ్ చేసుకున్నానండి. ఇంకా మా అబ్బాయి ఇంకా మష్రూమ్స్ నేను ఫస్ట్ టైం కట్ చేస్తున్నాను, సో అందుకోసం నాకే ఇవ్వు, నేనే కట్ చేస్తాను అంటున్నాడు. సో నాన్ వెజ్ ఎట్లా తినం కదండి, సో అందుకోసం అనేసి 3 ప్యాకెట్స్ మష్రూమ్ అయితే వేసేస్తున్నాను, మధ్యాహ్నానికి నైట్కి 2 పూట్లకు అనేసి. ఇప్పుడైతే ఇంకా దీంతో కొంచెం ఫ్రైడ్ ఆనియన్స్ కూడా వేస్తున్నాను. ఫ్రైడ్ ఆనియన్స్ ఏం వేస్తే బాగుంటుంది టేస్ట్, సో అందుకోసం అనేసి. ఇంక ఇప్పుడైతే కొత్తగా మన ఇంటికి ఒక గెస్ట్ వచ్చారండి. ఎవరంటే ఈ ప్లాంట్స్ అండి. చూడండి ఎంత బాగున్నాయో. ఇవి ఏం ప్లాంట్సో మీకు తెలిసే ఉంటుంది, మనీ ప్లాంట్స్ అండి. బట్ పెడితే ఇంట్లో పెడితే మనీ బాగా వస్తుంది అనేసి కాదు, జస్ట్ ఆ పీస్ఫుల్ కోసం అనేసి. ఇది వచ్చి ఇంకా ఇండోర్ ప్లాంట్, సో అందుకోసం అనేసి ఇంకా వంట రూమ్లో పెట్టుకున్నాను. నేను ఒక పక్క వంట చేస్తా, ఒక పక్క ఈ ప్లాంట్స్ చూస్తుంటే నాకు ఎంత హ్యాపీగా ఉంటుంది. ఆల్రెడీ ఒకటి బాటిల్ పెట్టానండి, వాటర్ బాటిల్లో. జస్ట్ అవి అంటే పాత ఎంటీ వాటర్ బాటిల్లో లేకపోతే ప్లాస్టిక్ ఏమైనా ఉంటుంది కదా మన ఇంట్లో వేస్ట్గా, సో అది చిన్న జస్ట్ మొలకలాగా పెట్టాను. ఇప్పుడు బాగానే వచ్చిందండి. అది కొంచెం ఇప్పుడు క్రీప్ అవుతుంది, అంటే క్రీపర్ లాగా. సో జస్ట్ వాటర్లోనే పెట్టాను, అదైతే మడ్డులో ఏం పెట్టలేదు. ఇదైతే మడ్డులో ఉందండి. 2 ప్లాంట్స్ ఉన్నాయి. ఇది నిన్న ఒక ఈవెంట్కి వెళ్ళున్నాం మేము. ఐరా ఇంటర్నేషనల్ స్కూల్ కొత్తగా ఓపెన్ చేస్తున్నారు నెక్స్ట్ వచ్చే జూన్లో. సో వాళ్ళైతే ఇన్వైట్ చేశారు. ఇంకా అప్పుడైతే వాళ్ళు గిఫ్ట్గా ఇట్లా ఇచ్చారండి. చాలా బాగున్నాయి కదండి. దీనిపైన అయితే నేను చిన్నగా ఏమైనా డ్రా చేస్తాను, అంటే నిన్నే ఇచ్చారు, సో ఇంకా చేయలేదు. నాకు డ్రాయింగ్ అంటే బాగా ఇష్టము, సో అందుకోసం ఏమన్నా డిజైన్ చేద్దామనేసి ప్లాన్ చేస్తున్నాను. రెండిటికి ఎవరితో చేయనండి, మా పిల్లలదే చేస్తాను ఫేస్లు. ఇది వచ్చి వాటర్ మనీ ప్లాంట్, ఇది వాటర్ లో పెరుగుతుంది. రూట్స్ వచ్చాయి కదా, చూపించవి రూట్స్. సాయిల్ లో పెరిగేది. చూపించవి సాయిల్ చూపించు, సాయిల్ చూపించు. సాయిల్ అండ్ ఎరువు ఆల్సో, ఎరువు కూడా కొంచెం లైట్గా వేశారు. మరి వాటర్లో ఉండే మనీ ప్లాంట్ ఎన్ని రోజులకి వాటర్ క్లీన్ చేయాల్సి వస్తుంది? వీక్లీ వన్స్ సరిపోతుందా? చూపించు, రూట్స్ చూపించు. వాటర్లో వేస్తే వస్తుందా రాదా చాలా మందికి డౌట్స్ వస్తుంది. బట్ చూడండి, రూట్స్ అయితే మీకు కనపడుతున్నాయి. చాలా బాగుంటుందండి ఇంట్లో పెడితే ప్లెజెంట్గా. కావాల్సినన్ని ఇట్లాంటివి ఊరగాయ డబ్బాలు, ఇంకా వాటర్ బాటిల్స్, పెద్ద వాటర్ బాటిల్స్ వస్తాయి కదా 2 లీటర్స్, అవి కూడా మనం హాఫ్ కట్ చేసుకొని అయితే వేసుకోవచ్చు. చాలా బాగుంటుందండి. ఇది వేరే వాళ్ళ ఇంట్లో పెట్టారు, నేను కూడా ట్రై చేశాను. ఈ ప్లేట్ అయితే కొత్తగా తీసుకొచ్చానండి, చెక్కది. ఫస్ట్ ఈ ప్లాస్టిక్ది యూజ్ చేసేదాన్ని. ఇంకా ప్లాస్టిక్ మనము ఎంత అంటే చాక్తో కట్ చేసాం కదా, ఇదంతా పీసులుగా ఉడిచేసి ఇంకా ఫుడ్లో కూడా మిక్స్ అవుతుంది కదా, సో అందుకోసం భయమేసి ఇంకా అందుకోసం చెక్కది తీసుకొచ్చాను కొత్తది, ఈరోజే యూజ్ చేసేది. ఇంకా మా అబ్బాయి అయితే మష్రూమ్ అయితే కట్ చేస్తున్నాడు. ఈ మష్రూమ్ అయితే మనకి ఇక్కడ మామూలుగా దొరికేటివే అండి. మన ఊర్లలో ఇప్పుడైతే ఈ చలికాలం నవంబర్, డిసెంబర్ నుంచి స్టార్ట్ అవుతుంది కదండి, మష్రూమ్స్ బాగా ఊర్లలో దొరుకుతుంది, పుట్టగొడుగులు. అవైతే ఫ్రెష్గా మనకు మన ఊర్లలోనే గ్రో అవుతుంది కదా, బాగుంటుంది అది టేస్ట్ అయితే. మనం ఊర్లో లేం కదండి, కానీ ఇప్పుడు వర్షాలు ఎక్కువ పడడం వల్ల అవి కూడా పెద్దగా రావట్లేదు అన్నారు. ఇంక ఇవైతే చిన్నగా ఇవి కూడా అట్లే ఉన్నాయిలేండి, చిన్నగా మోడుదలు అంటారు వీటిల్ని మా సైడ్ అయితే. ఇచ్చకపోయినటివి పువ్వులాగా అవంతా టేస్ట్ ఉండవు, ఇట్లా మోడుదలుగానే ఉంటే చాలా బాగుంటుంది. వీటిల్లోని పుట్టకి పూత వస్తుంది, బయట డిస్టర్బెంట్గా ఉంది. సో ఇవైతే పూత వస్తుందండి, పుట్ట అంటారు. చాలా చిన్నది, అది క్లీన్ చేసేది కూడా చాలా కష్టం, కానీ టేస్ట్ అయితే సంగటి అట్లా చేసుకుంటే ఇంకా చాలా టేస్ట్ ఉంటుందండి. నెక్స్ట్ టైం ఎప్పుడైనా ఊర్లో చిక్కినట్లయితే నేను ఖచ్చితంగా చూపిస్తాను. ఇప్పుడైతే మష్రూమ్ బిర్యానీ కోసం మా అబ్బాయి సండే కదా, సో హెల్ప్ చేస్తున్నాడండి నా కోసం.
పెద్ద అబ్బాయి ఏమో రాసుకుంటున్నాడు 10th స్టాండర్డ్ కాబట్టి, సో కొంచెం వర్క్ ఉందనేసి. వీడేమో ఇంకా హెల్ప్ చేస్తానంటే ఓకే, ఇంకా అందుకోసం అనేసే అండి. వాడు ఇంకా హెల్ప్ చేస్తుంటే మనం వద్దు అనలేం కదా, సో అందుకోసం అనేసే. సరే, నెక్స్ట్ కొంచెం ప్రాసెస్ అయ్యాక నేను తర్వాత మళ్ళీ కలుద్దాము. ఇంకా ఆనియన్స్ అయితే బాగా ఫ్రై అయిపోయాయండి. ఇది వచ్చి మనకు జస్ట్ పైన వేయడానికి మాత్రమే. ఇవి వేసుకుంటే టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది. సో ఇవైతే ఫ్రై అయిపోయాయి. ఇవి పక్కన ప్లేట్లో తీసేసుకుందాము. ఫ్రైడ్ ఆనియన్స్ అయితే రెడీ అయిపోయాయి. ప్లేట్లో అయితే తీసి పక్కన పెట్టేసుకుందాము. ఇంకా ఆయిల్ అంటే ఆనియన్స్ ఫ్రై చేసిన ఆయిల్లోనే ఇంకా మనం మష్రూమ్ అయితే ఫ్రై చేసుకుందాము. ఇదైతే మిక్స్ చేశానండి. ఇది ఏంటంటే ఫస్ట్ మష్రూము కొంచెం సాల్ట్ అండ్ పసుపు వేసేసి మొత్తం ఫ్రై చేశాను ఫస్ట్ అయితే. తర్వాత ఆనియన్, టమోటో, పచ్చిమిర్చి, కొంచెం చెక్క, లవంగా అవంతా వేసి కూడా బిర్యానీలా అని మొత్తం మిక్స్ చేసి పెట్టేశాను. తర్వాత ఫస్ట్ మనము ఫ్రై చేసుకున్న మష్రూమ్ అవంతా కూడా దీంతో వేసేసి మొత్తం కొంచెం కర్డ్ అవంతా వేసేసి, పెరుగు అంతా వేసి, కొత్తిమీర, పుదీనా వేసి మొత్తం అయితే మిక్స్ చేసి, సేమ్ బిర్యానీ ప్రాసెసే అండి. చికెన్ బిర్యానీ చేసుకుంటాం కదా, సేమ్ అదే ప్రాసెసే. మొత్తం వేసి అయితే మిక్స్ చేసి పెట్టేశాను. ఇక్కడైతే రైస్ బాయిల్ అయ్యాక ఇంకా రైస్ వేసి, వాటర్ బాయిల్ అయ్యాక రైస్ వేసేసి ఇంకా మనం అవి మొత్తం అది 70% ఉడికాక ఇంకా ఈ మష్రూమ్ దాంతో అయితే ఇంకా యాడ్ చేద్దాము. వాటర్ అయితే బాయిల్ అయిపోయాయండి. మనకు చేతితో ఇట్లా తీసేసి దాంతో వేసినట్లయితే వెంటనే ఆ సెగ వస్తుంది కదా, సో అందుకోసం అనేసి ఈ గంట అయితే తెలుసు కదండి, ఈ గంటతో అయితే మొత్తం వాటర్ ఉంపేసుకొని ఇంకా దాంతో వేసేసుకోవడమే. ఇలా రైస్ వేసాక కొంచెం అయితే ఆయిల్ వేసినట్టయితే, అంటే ఆయిల్ అయినా వేయచ్చు లేకపోతే గీ అయినా వేయచ్చు, వేసి ఒకసారి మొత్తం కలిపేసుకుందాము. ఇది ఎందుకంటే అన్నము ఒకదానికొకటి అతుక్కోకుండా పలుగ్గా వస్తుంది కదా, సో అందుకోసం అనేసి. ఇప్పుడు ఈ రైస్ అయితే 70% మొత్తము బాయిల్ చేసేసాక మొత్తం ఉడికించేసుకొని ఈ మిశ్రమంలో వేసేద్దాము. ఇదైతే టైం పడుతుందండి, ఒక 10 minutes అలా. తర్వాత అయితే మనం దీన్ని యాడ్ చేసుకుందాం. ఇదైతే మా కొత్త ఫ్రిడ్జ్ అండి, దసరా కొన్నాము. పాతది ఇచ్చేసి ఎక్స్చేంజ్లో. పాత ఫ్రిడ్జ్ కూల్ అవ్వట్లేదు, అది గ్యాస్ ఏమో పోయింది, సో అందుకోసం అనేసి ఇంకా ఎక్స్చేంజ్లో డబుల్ డోర్ ఫ్రిడ్జ్ అయితే తీసేసుకున్నాము. ఇదైతే రీసెంట్గా మేము హైదరాబాద్కి వెళ్ళాము లాస్ట్ మంత్లో, సో అప్పుడైతే నేను ఇంకా ఈ ట్యాగ్ ఒకటి ఊరికే ఇంకా స్టిక్కింగ్ది తీసుకొచ్చాను, బాగుందనేసి. రైస్ అయితే ఉడికిపోవచ్చిందండి, 75% దాదాపు ఉడికిపోయింది. చూడండి, ఇట్లా తెలుస్తుందా, ఇలా దాదాపు ఉడికిపోయింది. ఇప్పుడైతే మనము ఇది మొత్తము ఇంకా వాటర్ లేకుండా అంటే వడవేయాల్సిన అవసరం లేదు, కొంచెం వాటర్ ఉంటేనే కొంచెం స్టిఫ్గా ఉంది కదా, సో స్మూత్గా అవుతుంది. ఇట్లే తీసుకొచ్చేసి ఇంకా ఈ బిర్యానీ దీంతో అయితే వేసేద్దాము. అంటే ఆల్రెడీ మిక్స్ చేసుకున్న మిశ్రమంలో అయితే ఇది హైలో పెట్టుకొని మీరు మొత్తం కూడా చేసుకోవాలండి మెత్తగా, లేకపోతే సిమ్లో పెట్టేసినట్లయితే మళ్ళీ ఒకటి ఉడకన్నా ఉంటుంది. సో అందుకోసం అనేసి హైలో పెట్టుకొని మొత్తం దీంతో అయితే వేసేసుకుందాము. లేయర్లుగా అయితే వేయట్లేదు, ఎందుకంటే ఇంకా మళ్ళీ మధ్యలో కలుపుకోవచ్చు కదా మనం అనేసి ఇంకా తినేటప్పుడు. సో 2 layers అయితే వేయట్లేదు, మొత్తం మిశ్రమం అయితే కిందే పెట్టేసి ఈ రైస్ అయితే వేసేస్తున్నాను. ఇంకా మధ్యలో అయితే మనము ఈ ఫ్రై చేసుకున్న ఆనియన్లు అయితే వేద్దాము. కొంచెం వేసి కొంచెం పైన అయితే పెట్టేసుకుందాం. తర్వాత ఇంకా ఈ రైస్ అంతా కూడా దీంతో అయితే మొత్తం వేసేద్దాము. రైస్ అంతా కూడా దీంతో వేసేసాను. ఇప్పుడైతే ఈ మిగిలిన ఆనియన్ ఇది కూడా మొత్తం వేసేసి ఇంకా ఇది మొత్తం కూడా గ్యాస్ పైన పెట్టేశానండి. ఇది మొత్తం అయిపోయాక ఇంకా హైలో అయితే పెట్టేసి ఒక 5 minutes తర్వాత అయితే
ఈ లెమన్ పిండేసుకొని ఒక హాఫ్ చెక్క నిమ్మకాయ అయితే సరిపోతుందండి. తర్వాత రంగు పొడి అనేది ఆప్షనల్ అండి, కేసరి పొడి, కేసరి రంగు కలరు. దీంతో పాలేసి కొంచెం కలిపేసుకొని ఇంకా అక్కడక్కడ ఇలా వేసుకోండి. జస్ట్ కలర్ కోసమే అండి, ఇదేమి టేస్ట్ కోసం ఏం కాదు. కేసరి కలర్ అన్నా వేసుకోవచ్చు, లేకపోతే కుంకుమ పువ్వు ఉండేవాళ్ళు కుంకుమ పువ్వు అయినా వేసుకోవచ్చు. ఇంతే ఫైనల్. అయితే మూత పెట్టేసుకొని ఒక 20 మినిట్స్ అయితే ఇంకా మనము మీడియంలో పెట్టేసుకొని ఇంకా చేసుకుందాము. ఫస్ట్ అయితే హైలో పెట్టేసుకున్నానండి, ఒక 5 మినిట్స్ అంతే అండి, జస్ట్ 5 మినిట్స్ అయితే 5 మినిట్స్ పెట్టుకోండి. తర్వాత ఇంకా పూర్తిగా సిమ్లో పెట్టేసుకొని, లేకపోతే మీ దగ్గర సిమ్లోనే పెట్టుకోండి, లేకపోతే మీ దగ్గర పాతది దోసపెనము ఇట్లా ఉంటుంది కదండి, చవాది పెనుకు, అదైనా పెట్టేసుకొని ఇంకా మళ్ళీ మీడియంలో పెట్టుకున్నట్టయితే ఇంకా సరిపోతుంది. నా దగ్గర అయితే పాతది ఏం లేదు, సో అందుకోసం అనేసి నేను ఇక్కడే వెయిట్ చేసి ఇంకా సిమ్లో అయితే పెట్టేస్తాను. 5 మినిట్స్ అయితే అయిపోయిందండి. తర్వాత చూడండి, నేను మీడియంలో అయితే పెట్టుకున్నాను, ఎందుకంటే కొంచెం మందంగా ఉంది కదా, మీడియం కన్నా కొంచెం ఇంకా తక్కువే అండి. లైట్గా ఇట్లా పెట్టేసుకొని అయితే ఇంకా నా దగ్గర మందంగా ఉంది, సో అందుకోసం అనేసి నేను ఆ ఫ్లేమ్ పెట్టుకొని అయితే నేను ఒక 15 మినిట్స్ ఉడకనిచ్చేద్దాము, తర్వాత చూద్దామండి. ఇంకా అంత లోపల అయితే నేను ఒకటి కుకుంబర్, కీరకాయ ఆనియన్ కట్ చేసుకున్నాను, అంటే రైస్లోకి పిల్లలు తింటారు, సో అందుకోసం అనేసి. ఇంకా ఒకటైతే లెమన్, అది మా చిన్న అబ్బాయి కోసము, వాడైతే లెమన్ పిండుకుంటాడు, మేమైతే ఏం లేదు ఇంకా, సో అందుకోసం అనేసి. ఇదే అండి చూపించాడు. చేసారా? ఫైనల్గా అయితే బిర్యానీ మొత్తం అయిపోయిందండి, 20 మినిట్స్. ఇంకా లాస్ట్లో కొంచెం గీ వేసి అయితే ఇంకా సర్వ్ చేసుకున్నాము. గీ ఫ్లేవర్ కోసము, టేస్ట్ కోసం మాత్రమే అండి, సో ఎక్స్ట్రా ఇంకేమి ఇవ్వలేదేమి. సో అయిపోయింది బిర్యానీ అయితే. చూడండి కలర్ అయితే బాగా టెంప్టింగ్గా ఉంది నాకైతే. మొత్తం ఇట్లా కలిపేయకుండా ఒక సైడ్ నుంచి అయితే తీసుకోండి. చూడండి మష్రూమ్ కూడా బాగా ఉడికాయండి, కింద మాత్రమే కదా, సో మొత్తం పెట్టింది లేయర్లుగా వేసుంటే ఇంకా ఇది ఉడకదు, అందుకోసం అనేసి. అంటే నేను ఫ్రై చేసేటప్పుడు మొత్తం ఉడకనిచ్చలేదండి, అంటే ఫ్రై చేయలేదు పూర్తిగా, అయితే ఒక 30% అయితే ఇంకా మొత్తం ఫ్రై చేశాను, తర్వాత అయితే ఇందులోనే ఫ్రై అయిపోతుంది కింద. ఫైనల్గా అయితే బిర్యానీ రెడీ అండి. ఇప్పుడు రెడీ, ఇప్పుడైతే ప్లేట్లోకి సర్వ్ చేసుకున్నాము. వాయిస్ తక్కువ వస్తుంటుంది, ఎందుకంటే నా దగ్గర మైక్ ఏం లేదు, సో అందుకోసం అనేసి అడ్జస్ట్ చేసుకోండి. ఇంకా అయితే మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేసినట్లయితే నేను చేసిన వీడియోస్ అండ్ షార్ట్స్ అవంతా కూడా మీకు నోటిఫికేషన్లో వస్తాయి. ఇంకా ఒక లైక్ అయితే వేసుకోండి. మన వీడియో నచ్చినట్లయితే షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి. మీకు నచ్చినట్లయితే కామెంట్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, నేనైతే ఇంకా బిర్యానీ పెట్టేసుకున్నాను. ఇంకా టేస్ట్ ఎలా ఉందో చూసి మీకు చెప్తాను. చాలా వేడిగా ఉందండి, ఇప్పుడే కదా చేసింది, సో ఆతృతగా అయితే తినద్దు. ఇది ఆల్రెడీ మసాలా ఉంది కదా, మనకేమి ఇంకా ఎక్స్ట్రా కర్రీస్ కానీ కావాల్సింటే పెరుగు చట్నీ వేసుకోవచ్చు. ఇంకా మేము అయితే ఎక్కువ తినము పెరుగు చట్నీ, సో అందుకోసం మొత్తం బిర్యానీతోని మేము ఎంజాయ్ చేస్తాము. ఇప్పుడైతే నేను టేస్ట్ చూస్తాను, తర్వాత మీకు ఎలా ఉందో చెప్తాను. చాలా బాగుందండి, టేస్ట్ అయితే చాలా సూపర్గా ఉంది. మీరు ట్రై చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి చేసి పెట్టండి. కొత్తగా ఎవరైనా ఇంటికి వచ్చినప్పుడు కానీ గెస్ట్లు ఎట్లా ఓన్లీ సండే అని కాకుండా సాటర్డే, మండే టైంలో వస్తారు కదా, అంటే తిన్న టైంలో నాన్ వెజ్, ఆ టైంలో అయినా ఇట్లా మష్రూమ్ కానీ, మొత్తం మష్రూమ్ కాదండి, మష్రూమ్ కానీ పన్నీర్ కానీ ఇంకా నెక్స్ట్ మీల్ మేకరు అవంతా కూడా వేస్ట్ చేయొచ్చు, ఇట్లే సేమ్ దమ్ బిర్యానీ స్టైల్లోని. ఇదే అండి, మేమైతే ఇంకా పిల్లలకి పెట్టేసి ఎంజాయ్ చేసాము. మీరు కూడా
మీ పిల్లలండి మీ ఫ్యామిలీస్కి చేసి మీరు ఎంజాయ్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ ఫ్రెండ్స్.